వెలమసంగీల కార్తీక వన సమారాధనను తెలుగుదేశం పార్టీ కార్తీక వన సమారాధనగా మార్చేశారని బీసీ నాయకుడు పల్లి శ్రీధర్ తమ్మయ్య నాయుడు విమర్శించారు. ఈ విషయాన్ని ఇప్పటికే సంఘ పెద్దల దృష్టికి తీసుకుని వెళ్లామని, వారం రోజుల్లో సమావేశం నిర్వహిస్తామని చెప్పారన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ఏడాది వెలమసంగ కార్తీక సమారాధనకు 2,30,000 రూపాయలను బియ్యం నిమిత్తం ఇచ్చానని, అక్కడ తెలుగుదేశం పార్టీ వాతావరణంగా మార్చేయటంతో ఈ ఏడాది కార్తీక సమారాధనకు చాలా మంది వెలమ పెద్దలు దూరంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కొప్పుల వెలమ సంఘం పేరిట చెల్ల అప్పారావు హయాంలో సంఘం రిజిస్టర్డ్ అయ్యిందని, అయితే ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా వెలమ సంక్షేమ సంఘం పేరిట చేస్తున్న సమారాధనకు కేవలం ఒక పార్టీ ఆధిపత్యం కనిపిస్తోందని విమర్శించారు. వెలమ సంఘీయుల్లో అన్ని పార్టీల వారు ఉన్నారని, అయితే ఏ పార్టీ కార్యకర్తలు అక్కడకు రాకపోయినప్పటికీ టీడీపీ కార్యకర్తలే వన సమారాధనలో కనిపిస్తున్నారని, సొమ్ము అందరిది పెత్తనం ఒకరిది అన్నట్లుగా ఆదిరెడ్డి కుటుంబం వ్యవహరిస్తోందని ఆరోపించారు. వెలమ సంఘ సమావేశం జరుగుతోందని తెలిసి వెళ్తే తనపై దాడి చేశారని ఆరోపించారు. పల్లి శ్రీధర్ తమ్మయ్య నాయుడు ఉప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని రాజమండ్రిలో వెలమ సంక్షేమ సంఘం అని రిజిస్టర్ లేని ఒక వెలమ సంఘాన్ని నడుపుతున్నారండి. దానికి ప్రెసిడెంట్, సెక్రటరీలు, ట్రెజరర్లు ఒక ఆదిరెడ్డి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులతోనే నడుపుతున్నారు. అది కూడా ఎవరో ఒక ఆమె వచ్చి మా కులస్తురాలే వచ్చి 300 టికెట్లు ఇవ్వండి, కొత్తపేటలో పంచాలని అంటే, నేను కొత్తపేటలో 300 మంది ఎక్కడ ఉన్నాం, మా కుటుంబాలన్నీ కూడా వెళ్ళిపోయి ఎక్కడెక్కడో, మనం ఉన్నది 30 కుటుంబాలు, 30 మంది ఉన్నాం అంటే 10-12 కుటుంబాలండి. 300 టికెట్లు ఇవ్వద్దు, 30 టికెట్లు ఇచ్చి పంపించండి అంటే, ఈ ఆదిరెడ్డి వాసు గారికి సంబంధం లేదన్నాడు. రెండు సంబంధం లేదంటే డబ్బు మాది, పెత్తనం మీది, 300 టికెట్లు దేనికేని అడిగితే నా మీద కలబడి అంటే ఆ డ్రైవర్లు వాళ్ళు కలబడి కొట్టారా. సీసీ ఫుటేజ్లు కూడా పోలీసు వారు సీజ్ చేశారు. ఈ కొట్లాట జరిగిన తర్వాత నన్ను కొట్టలేదని, కొట్టిన తర్వాత నేను 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చానండి.